వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్రీన్ ఎనర్జీకి ప్రపంచ కేంద్రంగా భారత్, పర్యాటకం పట్ల నిబద్ధతతో ఉన్నామన్న ప్రధాని మోదీ. కడపలో అట్టహాసంగా టీడీపీ మహానాడు ప్రారంభం. పార్టీకి కార్యకర్తలే కీలకమన్న అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పర్యాటక ప్రాంతాల్లో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు. దక్షిణాది మంత్రుల సదస్సులో మంత్రి సత్యకుమార్ వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా త్వరలో 4G నెట్వర్క్. అవగాహన సదస్సులో BSNL అధికారుల ప్రకటన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కచ్, జామ్నగర్లలో సోలార్ పార్కులు, సౌరాష్ట్రలోని వివిధ జిల్లాల్లో HTCL ట్రాన్స్మిషన్ లైన్లు, తాపీలో థర్మల్ పవర్ ప్లాంట్లు, జామ్నగర్ లో కొత్త 220/66 kV సబ్ స్టేషన్లను ప్రధాని ప్రారంభించారు. అలాగే గాంధీధామ్లోని DPA కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను, పలు సాంస్కృతిక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. కావ్డాలో కొత్తగా అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన జోన్లు, 800 కిలోవాట్ల HVDC ప్రాజెక్టుకు, కాండ్లాలో 10 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు ప్రధాని భూమి పూజ నిర్వహించారు. భుజ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రారంభించిన కార్యక్రమాలన్నీ భారతదేశం భారీ ఆర్థిక వ్యవస్థగాను, గ్రీన్ ఎనర్జీకి ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవించడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. భారతదేశం అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు మార్గాన్ని ఎంచుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో 1/3 పోర్టుల ద్వారానే జరుగుతుందని పేర్కొంటూ కచ్లోని దీన్ దయాల్ పోర్టు, ముంద్రా పోర్టు దీనికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయన్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, పర్యాటకం, యువతకు ఉపాధి వంటి అంశాల పట్ల తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని తెలిపారు. మన దేశం సీ ఫుడ్, టూరిజం, వాణిజ్యం మొదలైన వాటితో సముద్ర తీరాల వెంబడి కొత్త పర్యావరణ వ్యవస్థను నెలకొల్పుతోందని వివరించారు. साथियों, हमारा कच्छ हरित ऊर्जा का दुनिया का सबसे बड़ा केंद्र बन रहा है। आप सुन रहे हो क्या कहा मैंने? दुनिया का सबसे बड़ा। हो जाए एक बार। ग्रीन हाइड्रोजन एक नए प्रकार का ईंधन है। आने वाले समय में कारें, बसें, स्ट्रीट लाइट ये ग्रीन हाइड्रोजन से चलने वाली है। कांडला देश के 3 ग्रीन हाइड्रोजन हब में से एक है। आज भी यहां ग्रीन हाइड्रोजन कारखाने का शिलान्यास हुआ है। इस कारखाने में जो टेक्नोलॉजी लगी है, आप गर्व करेंगे साथियों, वो भी मेड इन इंडिया है और इसके परिणाम भी शानदार है। देश के कुछ बड़े पोर्ट्स ने पहली बार एक साल में रिकॉर्ड 15 करोड़ टन कार्गो हैंडल किया है। इसमें हमारा कंडला का दीनदयाल पोर्ट भी शामिल है। देश के कुल समुद्री व्यापार कारोबार का लगभग 1/3 हिस्सा अकेले हमारे कच्छ के ही बंदरगाह से हैंडल होता है। इसलिए कांडला और मुंद्रा पोर्ट की कैपेसिटी को, उसकी कनेक्टिविटी को लगातार बढ़ाया जा रहा है। आज भी यहां शिपिंग से जुड़ी कई सुविधाओं का लोकार्पण किया गया है। यहां नई जेटी बनाई गई है। यहां ज्यादा से ज्यादा सामान स्टोर हो सके, इसके लिए कार्गो स्टोरेज सुविधा बनाई गई है। इस वर्ष बजट में हमने मैरीटाइम सेक्टर के लिए एक स्पेशल फंड की घोषणा की है। बजट में शिप बिल्डिंग पर भी जोर दिया गया है। हम अपनी जरूरत के लिए भी और दुनिया की जरूरत के लिए भी भारत में ही बड़े जहाज बनाएंगे। एक जमाना था આપણું માંડવી તો એના જ માટે મશહૂર હતું. મોટા મોટા જહાજ આપણા લોકો બનાવતા હતા. આજે પણ
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు సీనియర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ నిర్వహించనున్నారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మహానాడు ప్రాంగణంలోకి వచ్చిన చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్, శ్రీపతి రాజేశ్వర్ల చిత్రపటాల వద్ద వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మహానాడు సభా కార్యక్రమంలో తొలుత పయ్యావుల కేశవ్ సహా పలువురు సీనియర్లు ప్రసంగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత మహానాడు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనపై పూర్తి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు, ఇతర పెద్దలు తనకు ఎంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలమని పేర్కొన్నారు. పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి అండగా నిలిచారని, వారిపైనే పార్టీ ఆధారపడి ఉందని అన్నారు. అలాగే కడప మహానాడు 25, 24, 25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సాయి సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తుంటూ స్వాగతం చెప్తున్నాం. కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకి ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయుష్ ను బలోపేతం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చెన్నైలో జరిగిన దక్షిణాది మంత్రులు, అధికారుల ఆయుష్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్ ఆధారిత ఆరోగ్య పర్యాటకానికి ప్రచారం కల్పించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహించింది. ఆయుష్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించేందుకు రాష్ట్రంలో సదస్సు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్లను విస్తరిస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సముద్ర తీరం ఉన్న ఏపీకి ప్రత్యేకించి 960 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దీంతో పాటు సుందరమైన బీచ్లు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించిందని మంత్రి వెల్లడించారు. రానున్న 2-3 నెలల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ 4G నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పాల్ విలియమ్స్ తెలిపారు. స్పామ్ కాల్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల నుంచి వినియోగదారులకు అప్రమత్తం చేస్తూ డాబా గార్డెన్స్ లోని BSNL కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పామ్ కాల్స్ నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసపోయినట్లు గుర్తించిన వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని PGM పాల్ విలియమ్స్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన గత 9 నెలలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. విశాఖలో 30,000కు పైగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2026 కల్లా 5G సేవలను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఉమ్మడి విశాఖలో ప్రస్తుతం ఉన్న మొత్తం 407 టవర్స్ లో 367 టవర్ల వరకు 4G ఎక్విప్మెంట్ ను అమర్చి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ 4G సాచురేషన్ ప్రాజెక్టు కింద ఏజెన్సీ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఏ రకమైన సిగ్నల్ అందని ప్రదేశాల్లో 668 టవర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నమస్కారం. ఈరోజు BSNL తరపున అన్సొలిసిటెడ్ కమర్షియల్ కాల్స్ గురించి కస్టమర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది స్పామ్ కాల్స్ ద్వారా
చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతూ చాలా మంది మోసపోతున్నారు. దానికి విషయంలో చాలా మందికి అవేర్నెస్ లేక ప్రజలు మోసపోతున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేశాం. చాలా మంది వచ్చారు, అందరికీ వందనాలు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వచ్చే ప్రతి కాల్ని మనం రెస్పాండ్ అవ్వకూడదు. చాలా ఏదైనా సైబర్ క్రైమ్ అయ్యి మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, 1930. దానికి వెంటనే కానీ మనం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే జరిగిన నష్టాన్ని చాలా వరకు మనం సేవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనం ఎంత ఆలస్యం చేస్తే అంతగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించాలని మా తరపున విజ్ఞప్తి. తర్వాత ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి, మీకు అందరికీ తెలిసిందే. మనం చాలా కాలం 3Gలో ఉండి 4G లేక మన బిఎస్ఎన్ఎల్ కస్టమర్ చాలా సఫర్ అయ్యారు. కానీ గత 9 months నుండి 4G టెక్నాలజీ పెట్టడం జరిగింది. 4G టెక్నాలజీలో ఎగ్జిస్టింగ్ 407 టవర్స్లో 323 టవర్స్ వరకు 367 టవర్స్ వరకు 4G ఎక్విప్మెంట్ పెట్టి 4G సేవలు అందిస్తున్నాం. దానికి తోడు 4G శాచురేషన్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా రమారమి 600 పైచిలువ 628 టవర్లు ఏజెన్సీ ఏరియాలోను, అనకాపల్లి ఏరియాలో, విశాఖపట్నం జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఏ ప్రైవేట్ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ కూడా సిగ్నల్ లేని గ్రామాలలో 4G టవర్లు పెట్టడం జరిగింది. అది మనం చాలా వరకు చేసాము, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక 2-3 నెలల్లో ఈ ప్రతి గ్రామానికి, మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి 4G సౌకర్యం అందించబడుతుంది. ఇది చేసిన తర్వాత కూడా ఏదైనా గ్రామంలో ఎవరికైనా 4G సిగ్నల్ లేదనే సమస్య ఉన్నట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియపరిస్తే దానికి ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి ప్రభుత్వం వారు ఆమోదం తెలియజేశారు. ఇప్పుడు phase 1 అయింది, phase 2 కూడా జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో ఈ మీటింగ్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు అందరికీ వారి గ్రామాల్లో ఏ సంస్థ తరపున కూడా ఈ మొబైల్ సర్వీస్ అందించే ఏ సంస్థ తరపున కూడా వారికి సేవలు అందకపోయినట్లయితే ఆ విషయాలను బిఎస్ఎన్ఎల్కి తెలియజేస్తే ఆ దగ్గరున్న మా సంస్థ యొక్క ప్రతినిధులు ఉంటారు, ఎస్డిఈలు కానీ జేటీఓలు కానీ, వారికి తెలియజేసినా సరిపోతుంది. లేదంటే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, వారికి తెలియజేసినా సరే ఆ విషయాన్ని మాకు వారు అందజేస్తే దాని ప్రకారం మేము గవర్నమెంట్ వారి యొక్క ఆమోదం తీసుకొని ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం. అదే రీతిగా మీకు అందరికీ తెలుసు ఫైబర్ నెట్ అని. ఫైబర్ నెట్లో ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో 30,000కు పైచిలో ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. కొన్ని అసౌకర్యాలు అయ్యాయి, కానీ దానికి కావలసిన సదుపాయాలన్నీ చేయడం ఇప్పుడు జరిగింది. అసౌకర్యాలన్నీ కూడా తొలగించబడ్డాయి. కొత్త ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది, కొత్త రూట్స్ కమిషన్ జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మా సంస్థ తరపున ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దడం జరిగింది. సో ఇక్కడ నుండి మీకు మంచి సేవలు అందించడానికి మేము ఏర్పాటు చేసాం. ఈ రాబోయే రోజుల్లో మీకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఈ సభ తరపున నేను మీకు ఆమోదాన్ని తెలియజేస్తున్నాను. సో ఈ రకంగా బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళుతుంది. 4G సేవలతో పాటు ఈ 4G సేవలు అన్ని టవర్స్లో 4G అయిన తర్వాత 5Gకి కూడా బహుశా ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ 2026 సంవత్సరంలో 5G సేవలు కూడా అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి మన ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, లాభం ఆశించి మేము సేవలు అందించట్లేదు. ప్రజలకు సౌకర్యం కావాలి, సేవలు కావాలనే ఉద్దేశంతో. కాబట్టి మీ సహకారము మాకున్నట్లయితే ఇంకా రాబోయే దినాల్లో మంచి సేవలు మీకు అందించి మీకు
మీరు ఆశించిన రీతిలో నాణ్యమైన సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈ సమయంలో బిఎస్ఎన్ఎల్ మా టీం అంతటి తరపున మీకు ఎష్యూరెన్స్ దయచేస్తుంది. ఈ నెల 21 నుండి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ రోజు ఆమె ఏలూరులో మాట్లాడుతూ విశాఖలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు. యోగాపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు యోగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 1000 మందితో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికే 58,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆసక్తి కలిగిన వారు యాప్ ద్వారా కానీ సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. మనకు మే 21 నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము. అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవాళ మనము ర్యాలీ చేసాము. 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 489 మెంబర్స్ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము. అది కాకుండా ఈ ట్రైనర్స్కి మనం ఇవాళ నుంచి ఒక 5-day ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు. అందులో ఒక 5,000 మెంబర్స్ వరకు మనకు ట్రైనర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక 58,000 మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము. మన సొంత సచివాలయంలో కానీ, మన గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ సచివాలయంని అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో, ఆన్లైన్లో, సచివాలయంలో, విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకు యోగా డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్దీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. యోగా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుండి గ్రామస్థాయి పోటీలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తెలిపారు. చిన్నారులు, పెద్దలు ఈ పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక 1 month సెలబ్రేషన్స్లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆన్ గోయింగ్ ఎవ్రీడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అలాంగ్ విత్ దాట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసాము. 26th నుంచి 30th వరకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్సే కాబట్టి అందరు పిల్లలకి, పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి, వీటిలో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 5ను రద్దు చేయాలంటూ అనకాపల్లిలో ఎండియు ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 374 మంది ఆపరేటర్లు ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మంది ఎండియు ఆపరేటర్లు ప్రజల ఇంటి వద్ద నేరుగా రేషన్ సరఫరా చేసేలా 5 సంవత్సరాల అగ్రిమెంట్ జరిగిందని ఆపరేటర్లు తెలిపారు. అప్పటి నుండి ప్రజల ఇంటి వద్దకి నేరుగా రేషన్ అందజేస్తున్నామని, కరోనా కష్టకాలంలో కూడా అలాగే సేవలందించామని చెప్పారు. ఇటీవల విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం తమ సేవలు వినియోగించుకుందన్నారు. ఇంకా 18 నెలలు కాలపరిమితి ఉండగానే కక్షపూరితంగా ప్రభుత్వం ఎండియులను రద్దు చేసిందని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేసి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా, ముఖ్యంగా మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులకి అందరూ కూడా మా యొక్క ఆవేదన అయితే, మమ్మల్ని 2021లో ఎండి వ్యవస్థలోకి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు మమ్మల్ని తీసుకురావడం జరిగిందండి ప్రతిష్ఠకరంగా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పార్టీలకు అతీతంగా మరి జనాలకి, అలాగే ప్రతి ఒక్క బాలంతలకు, అలాగే వృద్ధులకు, అలాగే మరి చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు
ప్రతి ఒక్క గృహానికి అలాగే ప్రతి ఇంటికి కూడా మరి నిత్యావసర సరుకులు మరి రేషన్ అందించడం జరిగిందండి. ప్రతి ఒక్కరిని కూడా అవ్వాతాతలకి కూడా మంచం మీద లేగలేకపోయిన వారికి కూడా మేము పట్టుకెళ్ళి ఈ పాస్ మిషన్ పట్టుకెళ్ళి వేలిముద్ర వేయించి వారికి రావాల్సిన రేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరైనా ఊర్లో వెళ్ళిన ఎడల అలాగే ఊర్లో లేని ఎడలు కూడా వాలంటీర్ ద్వారాగా వారి వేలిముద్రలు పడకపోయినప్పటికీ కూడా వారి వాలంటీర్ల ద్వారా కూడా ముందుగా రేషన్ ఇచ్చి వారి ఇంటికి రేషన్ అందించే కార్యక్రమం కూడా మేము ఎంతో చక్కగా చేసామండి. గతంలో మరి అదే రేషను 65%, 70% ఉన్న రేషన్ని ఈరోజు 95%, 100% మేము పూర్తి చేయడం జరిగిందండి. గతంలో మీ ఎంతవరకు ఉందో ఇప్పుడు ఎంతవరకు ఉందో మరి అన్నీ కూడా ఆన్లైన్ రికార్డు పరంగా ఉన్నాయి కనుక మీ అధికారులందరికీ తెలుసు ఈ కార్యక్రమం మేము ఎంత చక్కగా చేసాము. ప్రతి ఒక్క గృహానికి ప్రతి ఇంటికి కూడా మేము అదేవిధంగా స్కూల్లో ఉన్న అంగన్వాడీలకి అలాగే ICDC, MDM రేషన్ కూడా మేము మరి వారి దగ్గరికి పట్టుకెళ్ళి అందించడం జరిగిందండి. అదేవిధంగా మరి మేము ఎంతో పరిస్థితికరంగా పార్టీలకు అతీతంగా మేము పనిచేసి మరి వ్యవస్థకి ఎంతో మంచి పని చేయడం జరిగిందండి. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మన వాళ్ళే అని చెప్పి మేము పనిచేయడం జరిగిందండి. గతంలో విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు మా యొక్క MD ఆపరేటర్లు అందరూ కూడా సుమారుగా 3,000 బళ్ళు పట్టుకెళ్ళి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఆ రోజు విజయవాడలో సుమారుగా 10-15 రోజులు సేవలు అందించడం జరిగిందండి. ఆ రోజు కూడా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు. అదేవిధంగా మా MD ఆపరేటర్లు మా యొక్క హెల్పర్లతో కలిపి మేము సొంత డబ్బులతో నిధులతో మేము ఖర్చు పెట్టుకొని బండికి ఇంధనం పోసుకొని ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆనాడు రోడ్డు మీద పెట్టిన లారీలతో ఉన్న సరుకుని ప్రతి వీధిలో అందించి అదేవిధంగా మరి ఆనాడు విజయవాడలో మరి అందరూ నష్టపోయిన మరి ప్రజలందరికీ కూడా రోజులో ఒక రోజు జీతం మా యొక్క ప్రతి MD ఆపరేటర్ దగ్గర 850 రూపాయలు మరి మినహాయించి మరి గత ప్రభుత్వానికి సుమారుగా 60 లక్షల రూపాయలు మరి వారికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగిందండి. మా వంతు సాయం చేసామండి. అలాగే మేము ప్రతిదో కూడా గవర్నమెంట్ విషయంలో ప్రతి విషయంలో కూడా వారికున్న ప్రతి కూడా ఏ ప్రజల్లో ఏ విపత్తు వచ్చినా మా వంతు మా సాయం అందించామండి. అదేవిధంగా మొన్న 3వ నెలలో మరి నరేంద్ర మోడీ గారు మన వైజాగ్ మరి ఓపెనింగ్ టైంలో వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా మరి పులిహార కానీ బిస్కెట్లు కానీ అదేవిధంగా మరి మంచినీరు కానీ మేము మా యొక్క బళ్ళు నుంచి 3 రోజులు మరి అనితీరకంగా మేము సేవలు అందించామండి. ఇలా ఎన్నో సేవలు చేసామండి. మరి మేమంటే మరి ఏం చేసామో గవర్నమెంట్ మమ్మల్ని ఈరోజు అధ్యనంతరంగా మరి రాత్రికి రాత్రి మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేయడం జరిగిందండి. మరి ఈరోజు మా పిల్లలు మా భార్య మా తల్లిదండ్రులు మా వ్యవస్థని ఈరోజు సుమారుగా 20,000 మంది జనాలు మాతో పాటు మా కుటుంబాలు రోడ్డున పడిపోయండి. మేము ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని కొనసాగించి మాకు సరైన ఉపాధి కల్పించి మాకు భద్రత కల్పిస్తారని మాకు జీవనోపాధి కల్పించమని మిమ్మల్ని అడగడం జరుగుతుందండి. మాకు ఇంకా 20 నెలల వరకు కూడా మాకు ఇంకా కూడా జీవో టైం ఉందండి. మరి కనీసం ఆ జీవో టైంను కూడా కాల రాసి తుంగలో తొక్కి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. అది ఎంతవరకు శుభకరంగా మనం ఆలోచించడం జరుగుతుందని అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మా మీద దయతలిచి మా అందరిని కూడా మరి విధుల్లో తీసుకుంటారని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుందండి. విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు. వందలాది మంది కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను ఉక్కు యాజమాన్యం తిరస్కరించి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మీద అక్కసుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 9,600 మంది ఉపాధి కొంపలు కూల్చేసిన చంద్రబాబు కుప్పంలో కొత్తగా కట్టుకున్న కొంపలో ప్రశాంతంగా ఉండగలరా అని ఆయన ఎద్దేవా చేశారు. రేషన్ వ్యాన్ ఆపరేటర్లు అమలాపురం కలెక్టరేట్ వద్ద జరిపిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో రాష్ట్రంలో సుమారు 9,600 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ సందర్భంగా రేషన్ వెహికల్ ఆపరేటర్లతో కలిసి ఆయన జిల్లా కలెక్టరేట్ కి వినతి పత్రం అందజేశారు. కోనసీమ జిల్లాలో
ఎండియు వెహికల్స్ ఆపరేటర్లు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 9600, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 360 వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఒక్క లబ్ధాడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధాడు ఇంటికి చేరుద్దామనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సరే, తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజున ఉన్నటువంటి ప్రజానీకం మీద, అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ఆటోలు మరి ఉన్నాయో వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక 25,000 మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కుపాదంతో తొక్కుపెట్టేసి మరి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటితో మీరే మరి చెప్పారు ఏమని, మేము IVRSL సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేసిన దాంట్లో మీరు 78% మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని. మరి 78% ప్రజలు మరి ఎండియు వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత అర్ధాంతరంగా మరి ఉరివేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరివేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఎండియు వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణ్యంగా ఇన్ని కుటుంబాలను రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం. ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ని అందివ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ అన్నీ కూడా తీసేయండి, లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలని పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతున్నాం. ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, ఆయన కొంపనీళ్ళు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎండియు యొక్క కొంపలను కూలుస్తావా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. రేషన్ డిపోల వద్ద రేషన్ కోసం ప్రజలు పడిగాపులు పడకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలతో ఎంతో మేలు జరిగిందని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ వాహనాలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది యువతకు జీవనోపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఉనికిలో లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రేషన్ వాహనాల సిబ్బందికి అండగా ఉండి వారి పక్షాన పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. బారగానే బాధలు పెట్టే పరిస్థితి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతోంది. బియ్యం రూపంలో ప్రజలు కూడా గమనిస్తారు. ఇంచేదండి ఈ ప్రభుత్వం వచ్చింది అది ఎన్నెన్ని బాధలు పడతా ఉన్నాం, ఎన్నెన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. గతంలో మరి వాలంటీర్స్ అన్నవారు వచ్చి తెల్లవారు 4-5 గంటలకి పెన్షన్ ఇచ్చేవారు. ఈరోజు ఆ పెన్షన్ తీసేశారు. ఆ విధానం తీసి మీరు వెళ్ళి పంచాయతీల్లో తీసుకోమన్నారు, లేకపోతే సచివాలయాలను. ఆ రకంగా మరి ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది ఆ పెన్షన్ రూపంలో. ఇలాగ అన్నీ మిగతా అన్నీ ఏది చేసేమీ లేవు, అసలు వాళ్ళు మొదలట్లేదు, చేయలేదు. మరి ఈ బియ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే అది ఆఫ్ చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి కుయుక్తితో చేసేటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు.
ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలు గతంలో ఏ రకంగా బియ్యాన్ని తీసుకున్నారో ఆ రకంగానే కొనసాగించాలన్నదే మా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా మేము ఆందోళన చేయాలనే నిర్ణయాన్ని కూడా వచ్చాం. మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కలిసి ఒక డేట్ పెట్టుకుని త్వరలోనే దీని మీద ఒక ఆందోళన చేసే కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తాం. ఈ ఆటో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మా దగ్గరికి ఆల్రెడీ రావడం జరుగుతూ ఉంది. మన 4 మండలాలకు సంబంధించినటువంటి దీనికి హెడ్స్ ఉంటారు, దాని ప్రెసిడెంట్లు ఎవరు ఉంటారు, వారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. తప్పనిసరిగా మా పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమం కాబట్టి మేము అండదండలు మా పార్టీ తరఫున మా జగ్గంపేట నియోజకవర్గం మీకు అందువేళ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనకాల ఉంటుంది అని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. మేము పెట్టిన పథకం కాబట్టి కొనసాగించాలన్నదే మా డిమాండ్. దాన్ని ఏదో ఇంకో రకంగా మార్పులు చేయమని ఏం కాదు, యథావిధిగా కొనసాగించమనే. కాకపోతే ఫోటోలే కావాలితే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ల్యాబ్స్ పెట్టుకోమని దానికి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా రేపొద్దున్న డీలర్ షాప్కి వెళ్ళి అన్ని కష్టాలు పడకుండా ఎండనగా వాననగా రేపు వచ్చేది వర్షాకాలం జూన్ 1వ తారీఖు నుంచి వర్షాల్లో బాధలు పడనని జూన్ నుంచి పెట్టే కార్యక్రమం చేశారు వారు. మరి ఆ వర్షాల్లో ఎళ్ళు తెచ్చుకోవడం, బియ్యాలు తెచ్చుకోవడం రకరకాలుగా ఉంటుంది. మరి ఆ రకమైనటువంటి విధానం ఉండకూడదు అనేది మా సంకల్పం. అది ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఈ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకొని మరి యథావిధిగా కొనసాగించే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటిది కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. మరి గతంలో వీడు అన్ని క్యాంటీన్ భోజనం పెడితే ఆ భోజనానికి సంబంధించిన అన్నానికి ఇప్పుడు ఈరోజు అడ్డుకుంటున్నారు. భోజనం ఎక్కడి నుంచి వస్తే అన్నం ద్వారానే వస్తే భోజనం. అన్నం కొట్టేశారు, అన్నం దెబ్బ కొట్టేశారు, అన్న క్యాంటీన్ ఆపేశారని గగ్గోలు పెట్టేశారు ఎక్కడికెక్కడ. మరి అటువంటిది అది ఎక్కడ కొన్ని కార్పొరేషన్లోని మున్సిపాలిటీలో ఇచ్చేటువంటిదే అన్న క్యాంటీన్ అన్నారు. ఇది గ్రామాల్లోనే ఇచ్చేటువంటిది. ఈ బియ్యం ద్వారానే అన్నం తయారవుతుంది. ఆ బియ్యాన్నే కడుపు కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా కడుపు కొట్టేశారని గగ్గోలు పెట్టేశారు గతంలో. జగన్ గారు అలా చేశారు, అలా చేశారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.